హాయ్ ఫ్రెండ్స్. ఓకే, నేను చెప్పే కదా స్టోన్ ఒకటి నాకు చాలా డౌట్గా ఉంది. స్టోన్ అని చాలా బాగుంది స్టోన్ కూడా అది. సో ఇవన్నీ ఆల్రెడీ కొన్ని కెమికల్ వేసినా కూడా అది పోలేదు. 5 yearsది పోలేదు, కెమికల్ వేసినా కూడా ఇవి కెమికల్ వేసినా వెళ్ళలేదు. ఇదిగో ఫ్రెండ్, స్టోన్ బాగుంది, గమనించారా? ఒక నిమిషం, మీకు వీలైనంత వరకు నేను కెమెరాలో చూపిస్తున్నాను. ఆ గీతలు అవన్నీ డైమండ్ వజ్రం పైన ఉండే గీతలు అవన్నీ. బట్ మైక్రోస్కోప్ ఉంటే ఇంకా బాగుంటుంది. నేను నా స్వాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. డైమండ్ పైన ఉన్నటువంటి లస్టర్ ఎలా ఉంటుందో ఆ లస్టర్ మీరు అర్థం చేసుకోవడం కోసం నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. దయచేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో చూసారా? ఓకేనా? ఒక రాయి మనకు దొరికిందంటే అసలు ఆ రాయి పైన ఇలాంటి గుర్తులు కానీ ఆ పైన కోడింగ్ కానీ ఉందంటే తెలుసుగా దాని అర్థం ఏందో. మరి కోడింగు ఉందంటే ఆ రాయి పైన ఆ డాట్స్ అవన్నీ ఉన్నాయంటే దాని అర్థం ఏందో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకైతే తెలుసు, నేను తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు డెవలప్ అయ్యారు మన ఛానల్ చూసి కొంతమంది. చాలా వరకు నేను చెప్పాలంటే ఎంతవరకు డెవలప్ అయ్యారంటే వాళ్ళు పట్టుమంటూ సంవత్సరం కూడా వెతకలేదు, వాళ్ళకి వజ్రం దొరికింది. బట్ అది వాళ్ళ అదృష్టం ఉంది దానికి తగ్గట్టు. కానీ దానికి తగ్గట్టు అదృష్టంతో పాటు కాస్త ఫాలో అవుతున్నారు, బాగా ఫాలో అవుతున్నారు ఛానల్ని. సో వజ్రాన్ని వదిలిపెట్టకుండా పట్టుకుంటున్నారు. అంటే అంతా చూసేవా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు ఫ్రెండ్. ఈ స్టోనే మై స్పెషల్ స్టోన్. అంటే ఈ స్టోనే నాకు ఇప్పుడు ఈ స్టోన్స్ మొత్తంలో కూడా నచ్చిన స్టోను. ఇది మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను నేను ఫ్రెండ్, మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను. స్టోన్ చూడండి, మీకోసం ఎంతసేపు చూపిస్తాను ఈ స్టోన్ని. ఉంగుళం సెంటీమీటర్స్ అని అట్టర్ చూసావా? అలా ప్రతి పాయింట్ టు పాయింట్ చూడండి, మీకు అర్థం అవుద్ది. స్టోన్ మీకు అర్థం అవ్వాలి, మీకోసమే. ఓకేనా? ఇలాంటి అదృష్టం మనకు దొరకాలంటే మనం శ్రమించాలి, కింబర్లో కష్టపడాలి, కింబర్లో పట్టాలి, కింబర్లో చూడాలి. ఈ స్టోన్స్ ఇవి దొరకటం సామాన్యం కదా, సామాన్యమైన విషయం కాదు అసలు నాకు తెలిసి. ఓకేనా ఫ్రెండ్? ఇంత అసామాన్యమైన విషయం కాబట్టి నేను మీకు చెప్తున్నాను. దయచేసి మీకు కూడా దొరుకుద్ది, మీకు కూడా సరైనటువంటి దొరకాలని కోరుకుంటున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్? మనకు ఆల్రెడీ ఛానల్లో గ్రూప్ ఉంది ఫ్రెండ్స్, గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా వివరంగా చెప్తాను. కొన్ని ఇక్కడ చెప్పలేని ఉంటాయి, గ్రూప్లో చెప్పే ఉంటాయి, కొన్ని గ్రూప్లో చెప్తాను వివరంగా. ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కంపల్సరీ ఫ్రెండ్స్. జాయిన్ అవటం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మంచి సమాచారం చెప్తా కంపల్సరీ. ఎంతమందికి స్టోన్ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్. పక్కా అసలు మీకు ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయండి. సో నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ చేయండి. లేదా మేబీ మీరు ఎలాంటి స్టోన్ చూసుంటే కామెంట్ చేయండి. అన్న మేము చూసాము బట్ మిస్ చేసామన్నా అనున్న కామెంట్ చేయండి. ఓకేనా? లాస్ట్ టైం ఛానల్లో స్టోన్ చూపించాం, అది ఒక రకం, ఇది ఇంకా రకం. సో అది ఒక రకం, ఇది ఒక రకం. మీరు ఎంతమంది అయితే ఇలాంటి స్టోన్ని మిస్ చేశారో వాళ్ళు కామెంట్ చేయండి. బట్ మీరు ఎంతమంది ఇలాంటి స్టోన్ చూసారో లేదా మీ దగ్గర ఉందో మీరు కామెంట్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకేనా? ఇది వజ్రాల వేటలో మనం గమనించాల్సింది, వజ్రాల వేటలో మనం పట్టాల్సింది ఇదే బ్రహ్మాస్త్రం. ఇలా ఉంటాయి. ఓకేనా? కింబర్లో స్టోన్కి మాత్రమే
గమనించారా? అప్పుడు కూడా పేరుకుపోయి అంటుకొని ఉంది అక్కడ. ఆ షైన్, ఆ మెరుపు చాలా అవసరం, అది ఉంటుంది. ఓకేనా? గమనించుకోండి మీరు కూడా, ఎక్కడ కూడా మిస్ అయ్యొద్దు ఫ్రెండ్స్. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు ఇచ్చే సపోర్ట్ అనేది వీడియోని ఇంకా ఎంతోమంది దగ్గర తీసుకెళ్ళుద్ది. ఓకేనా? సో కంపల్సరీ ఒక లైక్ అయితే వేసుకోండి, లైక్ వేసుకోండి, మీ సపోర్ట్ అందించండి. వీడియోని ఇంకా వీలైనంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక కొత్తగా చూసే వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుని నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి. స్టోన్ గమనిస్తుంటూ ఉంటారని నేను ఇప్పుడు దాకా స్టోన్ తిప్పుతూ ఉన్నాను మీకోసం. కెమెరా దగ్గర జూమ్ చేసి మరీ తిప్పుతున్నాను మీకోసం. ఇవన్నీ చూసుకుంటారని. ఇవన్నీ చూస్తే మీకు నాలంటోడు చెప్పే పని లేదు వజ్రాల వేటలో. ఓకేనా ఫ్రెండ్? గమనించుకోండి, వజ్రాలు చిన్నవే కాదు పెద్దవి కూడా దొరుకుతాయి. మూర్ఖంగా ఆలోచించి కేవలం చిన్నవే దొరుకుతాయి, పెద్దవి దొరకాలని మూర్ఖంగా ఆలోచించొద్దు. ఎందుకంటే మన పల్నాడు జిల్లాకి చరిత్ర ఉంది, కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పెద్ద పెద్ద వజ్రాలు దొరికిన, మన భారతదేశంలోనే అతి పెద్ద వజ్రం దొరికిన చరిత్ర మన పల్నాడు జిల్లాకు ఉంది. ముఖ్యంగా మన కృష్ణా నదికి ఉంది ఆ చరిత్ర ఫ్రెండ్స్. ఓకేనా? మీరు మిస్ అవ్వద్దు. సో వీటన్నిటి గురించి చెప్పాలంటే ఇక చాలా పట్టుద్ది టైం. ఓకేనా? చాలా టైం పట్టుద్ది. మీకు అంత వివరంగా చూపించాలంటే చాలా టైం పట్టుద్ది. వీటి గురించి కూడా చాలా టైం పట్టుద్ది. మీకు అందుకే కొన్ని ఇంపార్టెంట్ స్టోన్సే మాత్రం చూపిస్తున్నాను, మీకు అర్థమయ్యేలాగా, అర్థం చేసుకుంటారని చూపిస్తున్నాను. కొన్ని ఇంపార్టెంట్ స్టోన్స్ మాత్రమే. చూడండి స్టోన్ పైన కోడింగ్ ఎలా ఉందో, ఆ మెరుపు ఎలా ఉందో. కింబర్ పగలగొట్టిన స్టోన్ కూడా పగిలింది ఆల్రెడీ. పగలగొట్టేటప్పుడు స్టోన్ కింబర్ కూడా ఒక్కోసారి గట్టిగా ఉంటుంది, అంత ఈజీగా రాదు. అది కూడా డ్రాయింగ్ చాలా పట్టేసిద్ది, కానీ ఆ కెమికల్ చాలా ప్రమాదకరమైంది. నైట్రిక్ యాసిడ్ చాలా డేంజర్, అందుకే అది మనం యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. నేను అందుకే పగలగొట్టేటప్పుడు ఒక్కోసారి క్రాకులు వస్తుంటాయి, పగిలిపోతుంటాయి. చూడండి స్టోన్ ఎంత బాగుంది చూడండి. ఇది కదా మనకు కావాల్సింది వజ్రాల వేటలో, ఇది కదా మనం వెతకాల్సింది. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇది ఇలాంటి స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇలాంటి స్టోన్స్ కింబర్లో దొరుకుతాయి. కింబర్ ఎక్కడెక్కడ ఉందంటే, కింబర్ కేతవరంలో ఉంది అండ్ శ్రీరాంపురంలో ఉంది, అక్కడక్కడ పేట చెనిగల్లో ఉంది, అక్కడక్కడ. సో నాకు తెలిసి ఫస్ట్ అయితే మీరు ప్రతి ఒక్క సభ్యుని కూడా నేను చెప్తానంటే, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో మాత్రం అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి, మీరు కనుక మన పల్నాడు జిల్లా అయితే, పల్నాడు జిల్లా వాసులకు ఏం చెప్తానంటే, మీ యొక్క ఏరియాలో, మీ యొక్క లొకేషన్లలో ఫస్ట్ మీ ఏరియాలో హంటింగ్ చేయండి. మీ ఏరియాలో సాయిల్ ఎలా ఉంది, మీ ఏరియాలో రాళ్ళు ఎలా ఉన్నాయి, మీ ఏరియాలో మట్టి ఎలాగ ఉంది, ఆ మట్టి లేదా ఆ మామూలుగా కింబర్ ఉందా లేదా, లావా పారిందా లేదా, ఇవంతా గమనించుకోండి ఫ్రెండ్స్. ఇదంతా గమనించుకోండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? కాస్త వాట్సాప్ అవైలబుల్లో ఉంటుంది. కాల్స్ మరి నైట్ ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాను, ఓన్లీ వాట్సాప్ అవైలబుల్ పెట్టాను. వాట్సాప్ చేయండి, వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకు అర్థమయ్యేలాగా, అడ్రస్ అర్థం కాకపోయినా వాయిస్ మెసేజ్ నేను పెడతా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ప్రతి రాయి చూసుకుంటూ పోతే ఇలా ఉంది. ఇంకా అలాగే ఇది కూడా, ఇదిగో అలాగే కాదు, ప్రతి రాయి అలాగే ఇలాగ కూడా ఉంటుంది. రకాలు, డైమండ్స్లో రకాలు, వజ్రాల్లో రకాలు, ఇలా గీతలు, ఇలా డాట్స్ గీతలు, ఇలా. ఇది కూడా దీనిపైన కూడా అర్థమై ఉండాలి కంపల్సరీ. ఉన్నాయా లేవా డాట్స్ గీతలని? ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి మీరు కూడా. అవి ఇవేంటంటే మనం ఇంటికి తెచ్చిన తర్వాత క్లీన్ చేస్తేనే అర్థమైంది ఫ్రెండ్స్. క్లీన్ చేయకుండా అవి అర్థం కావు. ఓకేనా? క్లీన్ చేయకుండా అర్థం కావు. చాలామంది చాలా వరకు పాపం క్లీన్ చేయకుండా లేవు కదన్నా, మీకే ఎందుకుంటున్నాయని అంటున్నారు. మనం ఏమైనా ఆకాశం నుంచి తీసుకురాలా రాలి, మీకే ఎందుకుంటున్నాయి అన్నట్టు మనం పైనుంచి తీసుకురాలా. ఇదిగో కొంతమంది ఇదిగో ఉంది కదా ఆ రంగు,
ఆ రంగు ఎక్కడో లోపల కాస్త దెబ్బతిని ఉంటే దాని వాట్సాప్లో ఇలా 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 తిప్పుతూ పెడుతున్నారు. ఫ్రెండ్స్ ఒకటే గుర్తుంచుకోండి, డైమండ్కి ఆ రంగు లోపల ఉంటుంది ఫ్రెండ్, పైన ఉంటుంది. నేను కరెక్టే కాదంట్లా. అది ఇప్పుడు ఆ కనిపించేటువంటి ఆ ఇంద్రధనుసు రంగు, ఆ పంచవన్నెల రంగు పైన ఉంటుంది, కోడింగ్ లాగా పైన ఉంటుంది. అర్థంగా కొంతమంది ఫ్రెండ్స్ లోపల ఉంటుంది కదా డైమండ్ అనుకుంటున్నారు, లోపల ఉండదు ఫ్రెండ్, వజ్రానికి పైనే ఉంటుంది. ఏదైనా రాయి దెబ్బతింటే లోపల అలా వస్తుంది ఆ రంగు, రాయి దెబ్బతిన్నప్పుడు. చూసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో స్టోన్ ఇది. మీరు అవే గమనించాలి, డైమండ్ హంటింగ్ వెళ్ళినప్పుడు అవే గమనించాలి. అవి చాలా అవసరం మనకి, చాలా అవసరం అవి. డాట్స్ గీతలు ఇలా ఉంటే కింబర్లో దొరికే స్టోన్స్ ఎక్కువ. మెరుపు పైన లస్టర్ ఉంటుంది, లస్టర్ చాలా ఇంపార్టెంట్ డైమండ్కి, అది గమనించుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అది ఇచ్చండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అది ఇచ్చండి. మీ సపోర్ట్ చాలా అవసరం మనకి. మీ సపోర్ట్ ఎంత ఉంటే మన ఛానల్ అంత ముందుకు వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలామందికి పాపం తెలియట్లేదు రాళ్ళు ఎలా పెట్టాలి వాట్సాప్లోనే. ఇలా పెట్టండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా తీయండి. స్టోన్ నీట్గా ఉంటే అర్థమైపోద్ది. మీరు స్టోన్ నీట్గా తీసారంటే మీ దగ్గరకు వచ్చి రాయి చూసినంత విలువ అనమాట, అంటే మేము చూసినట్టే. అలా అలా నీట్గా ఉండాలి స్టోన్ తీస్తే, అలా నీట్గా తీసి పెట్టండి ఫ్రెండ్స్. నేను ఎలా తిప్పుతున్నానో స్టోన్ మొత్తం మీరు కూడా అలా తిప్పండి నీట్గా. అంటే అన్ని వైపులు అంటే స్టోన్ చూసి మీకు చెప్పాలి కదా, బట్ ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కోసారి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూడాలని మాకు తపన ఉంటుంది. ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు, అయ్యే ఛాన్స్ ఉందా లేదని కనీసం 100కి 100% చూస్తుంటాం మేము. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, డైమండ్ హంటింగ్కి అయితే సమయం ఆసనమైంది. వజ్రాల వేట చేయొచ్చు, వజ్రాల వేట చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా వరకు అయితే లాస్ట్ టైం వర్షాలు పడతాయని చెప్పే కదా, సో మబ్బులు పడుతున్నాయి, వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. సో ఇంక వచ్చేయచ్చు, వాతావరణం కాస్త చేంజ్ అయినట్టుంది, ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ డైమండ్ హంటింగ్కి బాగా ఏ ప్లేస్లు అయితే బాగుంటాయి అని అడుగుతున్నారు కదా. ఈ డైమండ్ హంటింగ్కి ఇప్పుడు ఈ వర్షాలు పడ్డప్పుడు ఇంతటి విలువైన రాళ్ళు మీకు దొరకాలంటే కృష్ణా పరివాహక ప్రాంతాలే ఇంపార్టెంట్ మెయిన్. సో వాటిల్లో కూడా శ్రీరామపురం మనకు అందరికీ రోడ్డు అంపటే ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది. సో ఉండటానికి, తినడానికి, తిరగటానికి అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది రోడ్డు అంపటే శ్రీరామపురం. అక్కడ రాళ్ళు కూడా ఏం తక్కువ అంచనా వేయద్దు ఫ్రెండ్స్, తక్కువ అంచనా ఏమాత్రం వేయద్దు అక్కడ. నాకు కూడా రీసెంట్గా అర్థమైంది తక్కువ అంచనా వేయకూడదని కూడా. అక్కడ కూడా అవకాశం ఉంది ఫ్రెండ్. ఇక తర్వాత ఈ కృష్ణా నది ప్రవహించే ప్రాంతాల్లో కేతవరం, చిట్యాల, కోల్లూరు అంటే తీసేయండి, కోల్లూరు కొంచెం అడిలో ఉందిలే, చిట్యాల, కేతవరం అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత రేగులగడ్డ స్టోన్స్ మారిపోతాయి. రేగులగడ్డలో ఇలాంటి స్టోన్స్ దొరకడం కష్టం, వైట్ దొరకవు, రంగులు దొరుకుతాయి. అంటే ఉదాహరణ పసుపు, తెండి రంగు, ఎరుపు, కొరెండం దొరికిద్ది అక్కడ. రేగులగడ్డలో కొరెండం దొరికిద్ది కంపల్సరీ, కొరెండము, టోపాస్ దొరికిద్ది, పక్కా టోపాస్ దొరికిద్ది అక్కడ. ఇలా రేగులగడ్డకు వచ్చేసరికి మారిపోయింది ఏరియా. మళ్ళీ మీకు ఎలా చెప్పాలి, ఇంకో చోట సో రేగులగడ్డ, గోవిందపురం అంటే కష్టం, మీకు అర్థం కాదు ఎవరికి. కానీ గోవిందపురం రాళ్ళు ట్రయాంగిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, గోవిందపురం రాళ్ళు ట్రయాంగిల్స్ ఉంటాయి, అది మాత్రం గమనించుకోండి. సరైన వ్యక్తులు వెళ్ళారంటే మాత్రం వజ్రం పట్టడం పెద్ద కష్టమేం కదా అక్కడ. ఎందుకంటే తెలిసిన వ్యక్తులకు మాత్రం, తెలియని వ్యక్తులకు కాదు పాపం. తెలియని వ్యక్తులు అయితే ఇబ్బంది పడతారు, ఇక్కడ ఏముంది ఏం లేదనుకుంటారు.
సో గోవిందపురంలో ఇబ్బంది పడతారు కాబట్టి. సో ఇంకో పేట చెన్నగిల్లో కెంబర్ ఉంటుంది ఫ్రెండ్, జాగ్రత్త చూసుకోండి. కెంబర్ కూడా జాగ్రత్తగా వెతికితే దొరికిద్ది, అందరూ దొరకదు. ప్రతి ఒక్కరు వెళ్ళినా కెంబర్ మాకు కనిపించదు. కెంబర్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. కొడుతున్నారు కదా మన వాళ్ళు, చాలామంది కొట్టారు సుత్తులతోటి, పగలు కొట్టారు చాలామంది. సో జాగ్రత్తగా చూస్తే కెంబర్ దొరుకుద్ది. కెంబర్ ఎంత ఉంటుంది మహా అయితే అక్కడ ఒక 4 అంగుళాల పొర ఉంటుంది అంతే. ఒక 4 అంగుళాల పొర ఉంది అక్కడ. ఆ పొర ఇటుపోయిందో ఏందో అది అబ్జర్వ్ చేసి కొట్టాలి, అందరికి అర్థం కదా అది. ఓకేనా, ఇంత క్వాలిటీ పీసులు లేరండి ఇవి, ఖచ్చితంగా మిషన్ మీద పట్టిస్తే కొంటారు వీటిని. సో మార్కెటింగ్ కూడా మనం ఓన్గానే చేసుకోవచ్చు, ఒకరితో పని లేదు. నీట్గా మన షాపులకి వెళ్ళి అడగొచ్చు మిషన్ మీద పట్టించి. లేదా ఈ ఉంగరాలు ఇవి తయారు చేస్తుంటారు కదా, ఈ ఎక్కువగా రంగురాలు వాడుతుంటారు, వాళ్ళ దగ్గర కూడా అమ్మొచ్చు మనం. ఇదంతా కదనుకుంటే మార్కెటింగ్కి సూరత్ వెళ్ళొచ్చు, సూరత్లో కొంటారు. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకోండి. ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి. ఇలా ప్రతి రాయి గురించి చెప్పాలంటే ఇన్ని రాళ్ళల్లో ఎంత టైం పట్టిద్దో తెలుసు నాకు. సో అంత నేను కూడా చెప్పలేను ఫ్రెండ్, నేను కూడా అంత టైం దాకా చెప్పలేను దయచేసి. సో అందరికీ ఏం చెప్తానంటే, పేట చెన్నగల్ల, రేగులగడ్డ, శ్రీరాంపురం, గోవిందపురం, కేతవరం, చిట్యాల డైమండ్ హంటింగ్ స్పాట్లు, వీటన్నిటికీ అనుకూలంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకొని డైమండ్ హంటింగ్ చేసుకుంటే. సమయం ఆసన్నమైంది. సో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి వజ్రాల వేటలో చాలా ఇంపార్టెంట్ ఇది. కింబర్లో స్టోన్ ఇది వజ్రాల వేటలో ఇదే సరైన టైం. సో నేనేం చెప్తానంటే అందరికి కూడా దయచేసి కేవలం ఇది ఒక్కటే పెట్టుకోకండి. మనం పని చేసుకుంటూ దీనిపైన దృష్టి పెట్టాలి. మనం కష్టపడి పని చేసుకుంటూ అవి ఇంట్లో అనేది ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వీటిపై దృష్టి పెట్టాలి మన ఫ్రెండ్. కేవలం దీని మీదే దృష్టి పెడితే కొంచెం ఇబ్బంది, ఇల్లు గడవాలి కదా, ఇల్లు గడిచేది కూడా మనం చూసుకోవాలి కదా, అది కూడా మనమే జరపాలి కదా. సో మనం నేవీకి కెప్టెన్ లాంటి వాళ్ళు అన్నీ మనమే చేయాలి. స్టోన్ చూడండి ఒకసారి ఎంత బాగుందో, అద్భుతమైన స్టోన్. నేను అదే అంటున్నా, మీకు ఏదైనా పర్సనల్గా సలహాలు పూర్తిగా కావాలంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఛానల్ గ్రూప్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఇబ్బంది లేకుండా ప్రతి సలహా ప్రతి సూచన కూడా మీకు అందుతుంది. కనీసం ఒక 100 మంది జాయిన్ అవ్వాలి. ఓకే, ఇక్కడ చెప్పలేని గ్రూప్లో చెప్తా కంపల్సరీ ఫ్రెండ్స్. దీంట్లో చెప్పలేని ఉన్నాయి కొన్ని, గ్రూప్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్, పక్షులు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది. ఓకే, వీడియో కూడా బాగా లాంగ్ అయింది ఫ్రెండ్స్. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రతి వీడియో మీకు రావాలంటే నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, గుడ్ లక్.